ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గుర్తున్నాడు కదా, ఎప్పుడూ ఏదో ఒక సంచలనమైన ప్రకటన చేస్తూ వార్తల్లో ఉండాలన్నది ఆయన బలమైన కాంక్ష. ఆయనను మద్దతు ఇచ్చే, ఆయనకు సన్నిహితంగా ఉండే చంద్రబాబు నాయుడు ఏ విధంగా అవాకులు చవాకులు బాగా ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండాలంటే, ఆయన అల్జీమర్స్ వ్యాధి తగ్గించడానికి డాక్టర్లు ఏదోటి మాట్లాడుతుండమని సలహా ఇచ్చారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అటువంటి వ్యవహారంలో పడినట్టుంది. ఆయన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైకాపా ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావటం కష్టమని పీటీఐ సంపాదకుల సమావేశంలో ఆయన మాట్లాడారట. అంటే ప్రైవేటు సమావేశంలో ఏదో ఇష్టాగోష్ఠిగా మాట్లాడేటప్పుడు చాలా చెప్తారు, కానీ ఆయన ఏమి ఎన్నికల సర్వేలు చేయలేదు, ఆంధ్రప్రదేశ్ని పరిశీలించలేదు, ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ఆయన పర్యటించలేదు, ఆంధ్రప్రదేశ్లో వృద్ధి ఏ స్థాయిలో జరుగుతున్నదో చూడకుండానే ఆయన ఏమంటాడంటే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు, అందువల్ల ప్రజలు ఆస్పిరేషనల్ స్టేట్ అయిన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి విజయం సాధించడం కష్టం అంటూ వ్యాఖ్యానించాడు. దానిని పచ్చ మీడియా రకరకాల విడదీసి, కూడి, కలిపి, తీసివేసి ఇష్టం వచ్చినట్టు వక్రీకరిస్తున్నది. ఆంధ్రప్రదేశ్లో కళ్ళుండేవాడికి ఎవరికైనా కనిపించే అభివృద్ధి, చాలా స్పష్టంగా ఉన్న అభివృద్ధి అంశాలను మాత్రమే పరిశీలిద్దాం. 17 కొత్త మెడికల్ కాలేజీలు 5 సంవత్సరాల్లో, 10 ఫిషింగ్ హార్బర్లు, 4 పోర్టులు, 2 ఎయిర్పోర్టులు, 15,000 సచివాలయాలు, గ్రామ సచివాలయాలు. దిస్ ఈజ్ ది బెస్ట్ డెవలప్మెంట్ మోడల్ ఇన్ ది వరల్డ్ అని చెప్పడానికి నేను ఏమాత్రం సందేహించడం లేదు. పెద్ద రాజధానులు, పెద్ద భవనాలు, బహుళాంతస్తుల భవనాలు నిర్మించడమే అభివృద్ధి అని అనుకోవటం అనేది బుద్ధిహీనత. అలాగే ఏదో ఉద్యోగులకి ఉపాధి కల్పించలేదు అన్నది కూడా, దాని గురించి కూడా వద్దాము. దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం అనేది ఒక సమస్య. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నదా ఈ సమస్య అంటే లేదు. ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో చాలా మెరుగ్గా వ్యవహరించిందని కేంద్ర ఏజెన్సీ నీతి ఆయోగే చాలా స్పష్టంగా చెప్పింది. అయినప్పటికీ ఈయన ఏం బేస్ చేసుకుని ఉపాధి కల్పనకు, అంటే తెలుగుదేశం మాటలే వల్లిస్తున్నాడా అని అనుమానం వచ్చేలాగా మాట్లాడుతున్నాడు. అంటే ప్రత్యేక విమానాలు ప్రొవైడ్ చేసేవాళ్ళు, భారీగా ఫీజులు చెల్లించే వాళ్ళ మాటలు, అంటే ప్రభు సమ్మితంగా మాట్లాడటం వీళ్ళందరికీ అలవాటే. 10,000 విలేజ్ క్లినిక్లు పెట్టడం అనేది అభివృద్ధి కాదా? 10,000 రైతు భరోసా కేంద్రాలు పెట్టడం అభివృద్ధి కాదా? ప్రశాంత్ కిషోర్ చెప్పాలి. ఆయన బీహార్లో రాజకీయ పార్టీ పేరుతో తిరుగుతున్నాడు కదా, ఆయన అభివృద్ధి మోడల్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం నిర్మూలించడానికి, గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ప్రకాశితం, స్వయం వికసితం, అంటే మన మోడీ గారు చెప్పినట్టు స్వయం వికసితం కావాలంటే ఇవన్నీ పెట్టక్కర్లేదా? మీ ప్రయారిటైజేషన్ ఏంటి? కింద నుంచి డెవలప్ చేసుకుంటూ రావాలన్నా, పైనుంచి ఏదో పెద్ద భవనాలు, రాజధానులు నిర్మించి అధికారులకు, రాజకీయ నాయకులకు విలాసంగా జీవించడానికి ఒక మౌలిక సౌకర్యాలు కల్పించాలా? ప్రశాంత్ కిషోర్, నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? నీ గౌరవాన్ని మట్టిలో పోసుకుంటున్నావు అన్న విషయాన్ని నువ్వు గుర్తించడం మంచిది. నీకు డబ్బు కక్కుర్తి వస్తే చంద్రబాబు నాయుడు దగ్గర వేరే రూపంలో డబ్బు సంపాదించుకోగాని నోరు జారి మాట్లాడటం వల్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అంటే నువ్వు మాట్లాడేటప్పుడు జనరలైజ్ చేసి మాట్లాడతావు, చాలా తెలివిగా మాట్లాడతావు దొరకకుండా, అది నాకు తెలుసు. అయినా దాన్ని ఇలా వక్రీకరించే వర్గాలు పచ్చ మీడియా ఉన్నది అని భావించి మాట్లాడితే మరింత బాగుండేది. అసలు వాస్తవాలు తెలుసుకోకుండానే మాట్లాడుతున్నాడని చెప్పక తప్పదు. 542 అర్బన్ హెల్త్ సెంటర్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1126 పిహెచ్సిలను ఏర్పాటు చేసింది. 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చింది. 22 లక్షలకు పక్కా ఇళ్ళు నిర్మిస్తున్నారు. కొన్ని నిర్మించేశారు ఆల్రెడీ, కొన్ని గృహప్రవేశాలు అయ్యి, కొన్ని జరుగుతున్నాయి. ఇట్ ఈజ్ ఇన్ ది ప్రాసెస్. 16,000 కోట్లతో సర్కారు బడుల రూపురేఖలు దిద్దేశారు. ఇది భవిష్యత్తులో పెట్టుబడి కాదా? ప్రశాంత్ కిషోర్, అర్థం లేని మాటలతో నిన్నెందుకు పలచనపరుచుకుంటావు? 17,230 కిలోమీటర్ల రహదారులు నిర్మించారా లేదా? ఇంటి వద్దే సేవల కోసం 2.65 లక్షల మంది వాలంటీర్లను నియమించారా లేదా? ఇది ది వరల్డ్స్ బెస్ట్ డెవలప్మెంట్ మోడల్. ఖచ్చితంగా డెలివరీ మెకానిజాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. అందువలనే కరోనా సమయంలోనే ప్రపంచంలోనూ అత్యుత్తమ సేవలు అందించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని చెప్పుకోవచ్చు.
మిగిలిన ఇండియాలో మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇటువంటి సేవ జరగలేదు. తెలంగాణలో జరగలేదు, యూపీలో జరగలేదు. యూపీలో దిక్కులేని శవాలు గంగానదిలో తేలియాడుతున్నట్టుగా మనం చూసాం, ఫోటోలు చూసాము. దాని గురించి ప్రశాంత్ కిషోర్ ఎప్పుడు బీహార్లో ఏం జరిగిందో మాట్లాడకుండా బాగా చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించడం. విమర్శలు అంటే నిజానికి ఆయన విమర్శలు చేయలేదు, ఆ విమర్శలను లాగి పీకి రాసే పచ్చ మీడియా నిజానికి ఇందులో విలన్ అని మనం తెలుసుకోవాలి. తలసరి ఆదాయంలో వృద్ధి రేటు చాలా చక్కగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో జిఎస్టీపీలో వృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1. వ్యవసాయం వృద్ధి రేటులో 6 అగ్ర రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఉన్నది. 2.5 లక్షల ఎంఎస్ఎంఈలను ప్రారంభించారు. పారిశ్రామిక వృద్ధి రేటులో అగ్రస్థాయి 3 రాష్ట్రాల్లో ఉన్నది. రైతు భరోసా ద్వారా 52 లక్షల మందికి సాయం చేశారు. ఫ్యామిలీ డాక్టర్తో 2 కోట్ల మందికి వైద్యం చేశారు. ఇవన్నీ నీకు తెలుసా, తెలియకుండా ఏదో మాట్లాడుతున్నావు అంటే ఇదేది ఎలైట్ క్లిక్స్ అంటాం కదా, శిష్టజనుల సమూహాల్లో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం. ఈ మేధావులుగా ముద్రపడిన వాడికి గ్రాస్ రూట్ విషయాలు తెలియవు. వారు ఒక జనరలైజ్డ్ ప్రిన్సిపల్స్ మాట్లాడుతుంటారు. నేను కూడా చాలా సెమినార్లలో పార్టిసిపేట్ చేశాను. పార్టిసిపెంట్గా ఇలాంటి ఆలోచన ధోరణి ఉన్న వారిని ఖండించడానికి నా జీవితం అంతా వెచ్చించాను. అయినా ఈ ఎలైట్ క్లిక్స్ చాలా బలంగా ఉంటాయి. వాటికి వాళ్ళు ఒకళ్ళని సస్టైన్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతుంటారు. వాళ్ళు పై స్థానాల్లో ఉంటారు. వీళ్ళకి పేరు వచ్చినంతగా వీళ్ళు మేధావులేం కాదు, వీళ్ళు మామూలు మనుషుల కంటే దిగజారుడుగా ఉంటారని చెప్పడానికి నేను ఏమాత్రం సందేహించడం లేదు. ఫ్యామిలీ డాక్టర్తో 2 కోట్ల మందికి సహాయం, ప్రతి గ్రామంలోనూ క్యాంపులు పెట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని అసెస్ చేయటం, మదింపు చేసిన రాష్ట్రం ఏదైనా ఉందా? ప్రశాంత్ కిషోర్, ఇది అభివృద్ధి కాదా? హ్యూమన్ రిసోర్స్ని డెవలప్ చేయటం కాదా? ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? దిశ యాప్తో 1.2 కోట్ల అక్క చెల్లెమ్మలకు భద్రత కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. 37.53 లక్షల ఎస్ఐన్డ్ భూముల సమస్యలను పరిష్కారం చేసింది. 2 లక్షల చుక్కల భూముల యాజమాన్య హక్కులు కల్పించింది. 54 లక్షల మందికి ఉచిత పంటల బీమా ఇచ్చింది. 16,000 కోట్లతో ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పించింది. ఇవంతా అభివృద్ధి కాదని ప్రశాంత్ కిషోర్ అనుకుంటే ఆయనను దేవుడే రక్షించాలి. ఇంకా మరికొన్ని విషయాలను కూడా అసలు డైమెన్షన్ కూడా మాట్లాడదాము. అది మహాభారత యుద్ధంలో అశ్వత్థామ అథ కుంజర అంటారు కదా. అశ్వత్థామ అథ కుంజర అంటే అది ద్రోణాచార్యుని చంపడానికి ధర్మరాజు చేత అబద్ధం చెప్పిస్తారు కదా. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తోటి ఇలాంటి అబద్ధాలు చెప్పిస్తున్నట్లు ఉన్నది. పచ్చ మీడియా అనండి, లేకపోతే పచ్చ పార్టీ అనండి. ఇప్పుడు మనం ప్రశాంత్ కిషోర్ అతహ కుంజరహ అని మనం కూడా చెప్పుకోవాలంటే ఆయన రాజకీయంగాను ఎన్నికల వ్యూహకర్తగాను ఇక మరణించినట్లే, ఆయన మాటకు విలువ లేకుండా తయారైనట్లే. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆయన పార్టీ ఘన విజయం సాధిస్తుంది. జగన్ మళ్ళీ గెలవటం కష్టమని పచ్చపత్రికల్లో శీర్షికలు ఇచ్చినంత మాత్రాన జగన్ ఓడిపోడు. ప్రజల గుండెల్లో జగన్ నడుచుకుంటూ వెళ్ళాడు. ఆయన ప్రజల గుండెల్లోంచి ఆయన చెరిపేయటం ఇప్పట్లో సాధ్యం కాదు. పచ్చ మీడియా సునకానందం కోసం వాళ్ళు చాలా హెడ్డింగ్లు పెట్టుకోవచ్చు, వార్తలు రాసుకోవచ్చు. పిచ్చి జనంలో కొందరు నమ్మవచ్చు, కానీ ప్రజలందరూ నమ్ముతారు అనుకోదు. ప్రజలు ప్రశాంత్ కిషోర్ కంటే పచ్చ మీడియా కంటే చాలా తెలివైన వాళ్ళు. అందుకనే మీడియా ఎవరికి గాలి కొట్టినా వారు ఎవరైనా నెగ్గించుకోవాలి, మనకు ప్రయోజనం చేకూర్చేవారు ఎవరు తెలుసుకునే నిర్ణయాలు చేస్తున్నారు, నెగ్గించుకుంటున్నారు. ఏంటంటే ఈ మీడియా, ఇందులో నేను ప్రశాంత్ కిషోర్ కంటే మీడియా పాత్రను ఎక్కువ విమర్శించదలుచుకున్నాను. ఆయన జనరల్గా ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రశాంత్ కిషోర్ మోడీ విల్ బి అరౌండ్ ఫర్ లాంగ్ అంటే చాలా కాలం మోడీ రాజకీయాల్లో ఉంటాడు అంటే ఆయన ఓడించడం తేలిక కాదనే ఒక అర్థం వచ్చేలాగా మాట్లాడుతా. అంటే మోడీని ఓడించడం కష్టము అని అంటాడు. అలాగే ఇండియా కెన్ విన్ ఇఫ్ అని ఇంకొక పత్రిక ఇంటర్వ్యూ ఇస్తాడు. ఇండియా కెన్ విన్, చంద్రబాబు కెన్ విన్, కూటమి కెన్ విన్, బట్ వాట్ ఈజ్ ద రియాలిటీ?
మోడీ ఈజ్ గోయింగ్ టు విన్ అండ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ గోయింగ్ టు విన్. అది ప్రశాంత్ కిషోర్కి తెలిసి వార్తలను వక్రీకరించి అటు సాగదీసి ఇటు సాగదీసి రాసే పత్రికలకు కూడా బాగా తెలుసు. నిజానికి ప్రశాంత్ కిషోర్ చేతులు ఏమైనా సక్సెస్ ఫార్ములా ఉందా? ఆయనను రిక్రూట్ చేసుకొనక ముందే మమతా బెనర్జీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అద్భుత విజయాలు సాధించి ఉన్నారు. ఎందుకు రిస్క్ తీసుకోవటము అనే ఉద్దేశంతో ఆయన సేవలను వాడుకున్నందుకు ఆయన ఇప్పుడు ఈ రకమైన స్టేట్మెంట్లు ఇవ్వటము, ఒక డౌట్ క్రియేట్ చేయటం అనేది చాలా అనైతికంగా చెప్పవచ్చు. మరి ఆయన బీహార్లో ఎందుకు విజయం సాధించలేకపోతున్నాడు? ఆయన బీహార్ యాత్ర చేశాడు కదా, బీహార్ అంతరాత్మను మేలుకొల్పుతానన్నాడు కదా, ఆయన ఘన విజయం ఎందుకు సాధించలేకపోతున్నాడు అంటే దీన్ని బట్టి ఏంటంటే వ్యూహకర్తలు ఎన్నికలను విజయం సాధించలేరు. వ్యూహకర్తలు ఎన్నికల్లో పార్టీలకు విజయం సాధించి పెట్టలేరు. ప్రజల అజ్ఞానాన్ని, అమాయకత్వాన్ని బెట్టింగ్ ఇండస్ట్రీ యొక్క ప్రోద్బలంతో రకరకాల స్టేట్మెంట్లు ఇస్తున్నారన్న అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. ప్రశాంత్ కిషోర్ సేవలు వినియోగించుకొనక ముందే మమతా బెనర్జీ, జగన్మోహన్ రెడ్డి అద్భుత విజయాలు సాధించారు. ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు సర్వేలు చేయటం లేదు. తనకు డిమాండ్ తగ్గిపోవడంతో నేషనల్ మీడియాలో సెమినార్లలో మాట్లాడుతూ ఉంటారు. ఒకప్పుడు గతమంత ఘనకీర్తి గల ప్రశాంత్ కిషోర్ను ఇప్పుడు మీడియా, జాతీయ మీడియా ఉపయోగించుకొని ఆయన చుట్టూ ఉండే వెలుగు చక్రం అంటామా హ్యాలోని ఇంకా పెంచి పోషిస్తున్నది. ఆయన నోటి నుంచి వచ్చిన పచ్చి బూతులు కూడా ధర్మసూత్రాలుగా ప్రజలు భావించాల్సిన అవసరం లేదు. సర్వే సంస్థలు తమకు డిమాండ్ సృష్టించుకోవడం, రకరకాల ఎత్తులు వేస్తుంటాయి, బేరసారాలు జరుపుతాయి. దీనికి తోడు బెట్టింగ్ పరిశ్రమ ఉన్నది. ఏపీలో ముఖ్యంగా కోస్తా జిల్లాలో ఈ బెట్టింగ్ పరిశ్రమను వేల కోట్లలో ఉంది. జగన్మోహన్ రెడ్డి ఘన విజయం సాధిస్తాడు, చంద్రబాబు నాయుడు ఘోర పరాజయం పొందుతాడు అంటే బెట్టింగ్ ఇండస్ట్రీకి లాభం ఉండదు. అటు ఇటు నెగ్గుతారు. మనకి ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల తరువాత ట్రెండ్ చాలా స్పష్టమైపోయింది. అసలు ఆంధ్రప్రదేశ్లో సమీప భవిష్యత్తులో ప్రతిపక్షానికి స్థానం లేదు అన్న విషయం స్పష్టమైపోయింది. ఆ ఎన్నికలను పూర్తి స్థాయిలో విశ్లేషించి ప్రజల దృష్టికి తీసుకువెళ్ళలేదు. 151 స్థానాలు 86% సక్సెస్ రేట్ తోటి ఉన్న వ్యక్తి, ఉన్న పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో 98% సక్సెస్ రేట్, 100% సక్సెస్ రేట్ కొట్టిందన్న విషయాన్ని మర్చిపోరాదు. అలాగే ఆ తర్వాత ప్రజాభిమానాన్ని కోల్పోవడానికి జగన్మోహన్ రెడ్డి ఏ పాపాలు చేయలేదు, ఏ తప్పుడు నిర్ణయాలు చేయలేదు. రోజు రోజుకి ఆయన పాపులారిటీ పెరుగుతుంది. అందువల్ల 3-4% పాపులారిటీ పెరిగి ఆయనకి 54-55% ఓట్లు వస్తే నేనైతే ఆశ్చర్యపోను. అలాగే ప్రతిపక్ష కూటమి తమ అవకతవకలు, తమ తప్పుడు నిర్ణయాలు, అసమర్థత వల్ల ప్రజాభిమానాన్ని కోల్పోతున్నదని చెప్పక తప్పదు. అటువంటి పార్టీ నెగ్గుతుంది అన్నట్టుగా పచ్చ మీడియా బిల్డప్ ఇచ్చిన, ప్రశాంత్ కిషోర్ బిల్డప్ ఇచ్చిన ప్రజలు విశ్వసించరు, విజ్ఞులు అసలే విశ్వసించరు. వైసీపీ స్పష్టమైన మెజారిటీ వస్తుందని చెబితే ఈ బెట్టింగ్ పరిశ్రమ మూతపడిపోతుంది. కాబట్టి బెట్టింగ్ పరిశ్రమ వాళ్ళు ఇటువంటి స్టేట్మెంట్లు ఇప్పిస్తుంటారు. అంటే ఎవరికైతే క్రెడిబిలిటీ ఉందో వారితో ఇటువంటి స్టేట్మెంట్లు ఇప్పిస్తుంటారు. అలాగే ఆయన హైదరాబాద్లో ఒక సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ యాస్పిరేషనల్ స్టేటు, ప్రజలు అభివృద్ధినే కోరుకుంటారు, ప్రజల కోసం అవసరమైన అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. నిజానికి యాస్పిరేషనల్ స్టేట్తో పాటు ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ స్టేట్ అనే విషయాన్ని ప్రశాంత్ కిషోర్ తెలియకపోవచ్చు. పట్టణాలు ఉన్న గ్రామీణ సమాజం ఆంధ్రప్రదేశ్, ఆ విషయాన్ని గమనించాలి. 13-14 పెద్ద పట్టణాలు ఉన్నాయి, కానీ వారి ఆలోచన ధోరణి, చిత్తశుద్ధి, కష్టించే మనస్తత్వం, తమకు ఎవరు సహాయం చేస్తున్నాయి గుర్తించే జ్ఞానం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పట్టే పరిస్థితులు ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ జనరల్ ప్రిన్సిపల్ చెప్తే దాన్ని సాగదీసి వక్రీకరించి పచ్చ మీడియా చంద్రబాబుకు అనుకూలంగా వ్యాఖ్యానిస్తుంది. చంద్రబాబుకు పరిస్థితి ఏమాత్రం అనుకూలంగా లేదు. కుప్పంలో ఆయన పరిస్థితి మహా దారుణంగా ఉంది. ఆయన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పరిస్థితి దారుణంగా ఉంది. రాజమండ్రిలో ఏమవుతుందో, పురంధరేశ్వరి భవిష్యత్తు ఏమిటో మనకు తెలియదు. అలాగే ఇక షర్మిల కుప్పిగంతుల గురించి మనకు అర్థమవుతుంది. కాబట్టి వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని ఓడించగలరు, వైసీపీని ఓడించగలరు. ప్రశాంత్ కిషోర్ చెప్పినంత మాత్రాన
వైసీపీ పార్టీ ఓడిపోదు. మీడియా అంతా కోడై కూసి 2004లో 2009లో 2014లో 2019లో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ప్రచారం చేసింది. 2014లో విచిత్రమైన పరిస్థితుల్లో చంద్రబాబు నెగ్గాడే తప్ప 2004లో నెగ్గలేదు, 2009లో నెగ్గలేదు, 2019లో ఘోరంగా పరాజయం పాలయ్యాడు. అంటే దానిని బట్టి మీడియా ప్రభావం ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. మీడియా యాజ్ ఎ వెరీ లిమిటెడ్ రోల్. పీపుల్ ఆర్ గెటింగ్ మోర్ ఎన్లైటెడ్. రోజు రోజుకి ప్రజల వద్ద సమాచారం ఎక్కువ ఉన్నది, ప్రజల వద్ద తెలివితేటలు విస్తరిస్తున్నాయి, ప్రజల విద్యాస్థాయి పెరుగుతున్నది. మీడియా పాత్ర కుంచుకుపోతుంది, మీడియా విశ్వసనీయత కుంచుకుపోతున్నది. ఇక ప్రశాంత్ కిషోర్ లాంటి వారు కూడా పిచ్చి స్టేట్మెంట్లు ఇవ్వటం ద్వారా తమ విశ్వసనీయతను కూడా పోగొట్టుకుంటున్నారు, తమ గౌరవాన్ని పోగొట్టుకుంటున్నారని చెప్పడానికి నేను ఏమాత్రమూ సందేహించడం లేదు.